నమస్తే అండి. సో, ఈరోజు వచ్చేసి డిస్కషన్ మనము మార్కెట్ అంటే ట్రేడ్ వార్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. అలానే ఇప్పుడు మార్కెట్‌లో బాగా అప్ అండ్ డౌన్ ఉంది. 1995 నుంచి 2025 టైమ్ లైన్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఎప్పుడు మార్కెట్ కిందకెళ్ళింది? ఎప్పుడు మార్కెట్ పైకొచ్చింది? మనకి యావరేజ్‌గా ఎంత రిటర్న్ ఇచ్చింది ఓవరాల్ అని. ఫస్ట్ రివర్స్‌లో వెళ్దాము. దానికన్నా ముందు నా పేరు అభిషేక్ అండి. నేను లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద మార్కెట్. సో 1995 నుంచి 2025 30 ఇయర్స్ అండి. ఈ 30 ఇయర్స్‌లో మీలో ఎవరైనా ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ అని ఒకటి ఉందండి. 1995లో లాంచ్ అయింది. ఆ రోజు కనుక ఎన్ఎఫ్ఓలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఒక 10,000 చేసిన వాళ్ళు ఎన్ఏవి లాంచ్ చేసింది ₹10 అండి. ఈ రోజు హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఒక వాల్యూ ₹1,089 వరకు ఉందండి. అది మీరు ఇంకా అది మారుతూ ఉండదు డే ఆన్ డే బేసిస్. నేను అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాను. 1000 పైనే ఉంది. ఓకే. సో మీకు ఎన్నిసార్లు మల్టిప్లై అయిందో చూడండి. మనీ మల్టిప్లై అయింది. సో ఇప్పుడు ఇది చెప్పగానే అందరికీ పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అయిపోయింది. అరే ₹10 ₹1,000 అయింది. ₹10 ₹1,000 అయింది. బట్ ఈ 30 ఇయర్స్‌లో ఎన్నిసార్లు మార్కెట్ కిందకెళ్ళింది, ఎప్పుడెప్పుడు నెగెటివ్ రిటర్న్స్ చూసాము అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. 95-99 ఆల్ గుడ్ అండి. ఐటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఇండియాలో ఇన్ఫోసిస్ రావడం స్టార్ట్ అయింది. టీసీఎస్ ఉంది. ఆ రోజులలోనే కొత్తగా ఐటీ కొంచెం డెవలప్ అవుతుంది. మనం బ్యాంక్స్‌కి వెళ్ళినట్టయితే మీకు గుర్తుండి ఉంటది. బ్యాంక్స్‌లో ఇంతకుముందు పెన్‌తో రాసేవాళ్ళు పాస్‌బుక్ ఎంట్రీ. అది కొంచెం ప్రింటర్‌కి మారింది. లేదంటే ఆన్‌లైన్‌లో కంప్యూటర్ స్క్రీన్స్ వచ్చాయి. కింద ఇలా ఫ్లాట్ సీపీయూస్ వచ్చి పెద్ద ఫ్లాపీ డిస్క్‌తో సీపీయూస్ ఉండేవి. పీరియడ్‌లో మార్కెట్ మంచి రిటర్న్ ఇచ్చింది. తర్వాత Y2K పీరియడ్ వచ్చింది. Y2K పీరియడ్ .com పీరియడ్ అంటారు. ఎందుకు అంటే కంప్యూటర్‌లో డేట్ ఎలా వేస్తే మనకి ప్రాబ్లం రాదో అది తెలుసుకోవాలని ఆ మూమెంట్లో మార్కెట్ పడిపోయింది. సో మీకు ఆ మార్కెట్ పడిన టైంలో 99 నుంచి 2000 స్టార్టింగ్ నుంచి 2001 వరకు ఇంచుమించు 2002 హాఫ్ వరకు కూడా మీకు మార్కెట్ డౌన్లో ఉండే. 2002, 2003 మార్కెట్లో పెద్దగా ఏం జరగలేదండి. మీకు నార్మల్ ఉండే. 2004 నుంచి మొదలుకొని 2007 వరకు మనకి మంచి రిటర్న్స్. అంటే అసలు మార్కెట్ బీభత్సమైన రిటర్న్స్. మీకు 2002, 2003లో కూడా లేనన్ని రిటర్న్స్. ఒక 3 ఇయర్స్ ఆల్మోస్ట్ డల్ ఫేస్ అనే చెప్పాలి. 2000, 2001, 2002. సో 2003 కూడా కొంచెం వరకు. సో 2003 వరకు లేని రిటర్న్స్ మీకు 2004 నుంచి మార్కెట్ విపరీతమైన పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అదే టైంలో 2008కి వచ్చేసరికి ఒక 4 ఇయర్స్ తర్వాత 2004 నుంచి 4th ఇయర్ రాగానే 2008లో గ్లోబల్ రిసెషన్ వచ్చింది. గ్లోబల్ రిసెషన్ వల్ల మార్కెట్ కుప్పకూలిపోయింది. అందరూ అన్నారు మార్కెట్ పడిపోయింది. ఇంకెప్పుడు వస్తుందో, ఇది ఈ లెవెల్కి రానికి ఇంకొక 10 ఇయర్స్ పడుతుంది. 10 ఇయర్స్ పట్టలేదండి. వెంటనే రికవర్ అయిపోయింది మన మార్కెట్. సో 2009, 2010 వరకు కొంచెం అటు ఇటు ఉండే. బట్ మీకు ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే 2010 తర్వాత నుంచి మీకు మార్కెట్ మళ్ళీ పాజిటివ్ మోడ్లోకి వచ్చేసింది. ప్రీవియస్ హైస్ అన్ని దాటుతూ వచ్చింది. సో 2011 నుంచి 2014 వరకు ఈ జర్నీ అయింది. 2011 నుంచి 2014, 2015 బాగానే ఉంది. ఆ తర్వాత మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే 2000 ఆల్మోస్ట్ ఒక 2016లోనో ఎప్పుడో కొంచెం డౌన్ అయింది. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే కోవిడ్ వరకు మీకు పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. కోవిడ్లో సడన్గా క్రాష్ అయింది మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 2014 మార్చ్లో డబ్బులు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే లంసమ్ ₹1,00,000 2020లో మిడ్ ఆఫ్ 2020, నేను మార్చ్ కోసం చెప్పట్లేదండి, లాక్డౌన్ అయ్యాక మార్కెట్ పడింది. కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. ఆ మార్కెట్ ఎంత పడిందంటే 60%, 50% పైన కరెక్షన్ అయ్యి 2014 మార్చ్లో ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా కిందికి పడింది. సో ఇప్పుడు అందరూ గాబరా అయిపోయారు. 2020లో మీరు కనుక 2014లో మీరే ఊహించుకోండి ఒకసారి. 2014లో ₹1,00,000 పెట్టారు. 6 ఏళ్ల తర్వాత 2020లో మీకు మీ ఫండ్ మీరు కనుక స్క్రీన్ ఓపెన్ చేసి చూసి ఉంటే ₹1,00,000కి -10% రిటర్న్ ఇచ్చింది. కానీ ఇది ఎన్ని రోజులు ఉంది మార్కెట్లో? మీరు మళ్ళీ 2021 అంటే March 31 ఆ 2020 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ మాత్రం
అంత కింద పడినా కూడా మళ్ళా పైకెళ్ళి మీకు అరౌండ్ ఒక 13% రిటర్న్ 2020 ఏప్రిల్లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో మార్కెట్ దానికన్నా పైన క్లోజ్ అయింది. ఓకే, సో అట్లా సైకిల్స్ నడుస్తూ ఉంటాయండి. సో ఈరోజు వచ్చిన సైకిల్ కూడా మీకు 1999 పీరియడ్లో ఎలా అయితే ఒక 2 to 3 ఇయర్స్ ఏదైతే మ్యూటెడ్ రిటర్న్స్ ఉందో, ఇప్పుడున్న అన్స్టేబుల్ మార్కెట్ కండిషన్స్, అన్స్టేబుల్ అంటే ఇండియన్ ఎకానమీ అన్స్టేబుల్ కాదు, గ్లోబల్గా జరుగుతున్న సిచ్యువేషన్ పరంగా అన్స్టేబుల్ ఉండడం వల్ల మీకు రిటర్న్స్ మ్యూటెడ్ రిటర్న్స్ ఉంటాయి. అంటే మీకు ఎఫ్టీలో వచ్చినంత రిటర్న్ కనుక మార్కెట్లో వస్తే మీరు చాలా లక్కీ, రాలేకపోయినా మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఎస్ఐపిస్ మాత్రం ఆపకండి, ఎందుకంటే మీకు ఈ టైం లైన్ చెప్పింది, మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. అంతవరకు నమస్తే.